మంత్రి కొండా సురేఖ విషయానికి వద్దాం. మరి మంత్రి కొండా సురేఖ విషయంలో వాట్ నెక్స్ట్ అన్నదే వినిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇదే పెద్ద చర్చ. మంత్రి కూడా నిన్నటి నుంచి చాలా మౌనంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. హన్మకొండ రామ్ నగర్ లో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటున్నట్టుగా మనకు సమాచారం. క్రమశిక్షణ కమిటీ నివేదికపై హైకమాండ్ ప్రకటన కోసం ఆమె ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి వరకు నో అపాయింట్మెంట్స్ అని తన సిబ్బంది కూడా చెప్పేశారట. శాఖాపరమైన వర్క్ కు కూడా దూరంగా ఉంటున్నారామె. కొండా సురేఖతో బిగ్ టీవీ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది. అయినా సరే ఆమె ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. వేటు వేయాల్సిందేనని ఇటు క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొండా సైలెంట్ అయిపోయారు. మరి నిన్న ఒక ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ సమయంలో కేవలం చెట్లు నాటడం, వన మహోత్సవంలో పార్టిసిపేట్ చేశారు. అక్కడ చెట్లు నాటి కేవలం సైలెంట్గా వెళ్ళిపోయారు. విలేకరులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదు. మౌనమే సమాధానంగా హైకమాండ్ ఏం చెప్తుంది అన్న దానిపైన వెయిట్ చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి వేణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వేణు, చాలా వ్యూహాత్మకంగా మనం చూసాం. వన మహోత్సవంలో కూడా చాలా సైలెంట్ గా అక్కడ వచ్చిన కార్యక్రమం వరకు చూసుకొని వెళ్ళిపోయారు. ఇవాళ ఒంటరిగా ఉంటున్నారు. అలాగే ఎవరికి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదు. ఆవిడ వ్యవహారం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉందని మీరే చెప్పారు. సో ప్రస్తుతం ఎలాంటి టాక్ నడుస్తోంది అక్కడ లోకల్ గా? నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఇదే రామ్నగర్ ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఉంటాడంటే 24 గంటల పాటుగా కూడా ఆమె ఎవరితో కలవలేదు. అభిమానులే కాదు, ఇక్కడ లేరు. సో వాళ్ళ కూడా ఇద్దరు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే కొండా సురేఖ కొంత వ్యూహాత్మకంగా మౌనంగా ఉండడం తెలుస్తుంది. ఇక దీపాదాస్ ముంచి ద్వారా కర్ణాటక వెళ్లి ఖర్గేను కలిసి వచ్చిన తర్వాత తనలో కొంత కాన్ఫిడెన్స్ పెరిగింది. తనకు సంబంధించినటువంటి వ్యవహారంలో హైకమాండ్ నిర్ణయం తీసుకున్న సమయంలో నేను చూసుకుంటానని చెప్పి ఖర్గే కూడా తనకు అభయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే కొండా సురేఖ అప్పటి నుంచి కూడా ఎవరిపై కూడా వ్యాఖ్యలు చేయట్లేదు. మీడియాతో కూడా మాట్లాడడానికి మీరు అంటుంది. సో ప్రస్తుతం తన ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో తనకు సంబంధించినటువంటి అభిమానుల పెళ్లి కార్యక్రమాలు 2 చోట్ల అటెండ్ కావాల్సింది. మరోవైపు మిలాదున్ నబీ ప్రోగ్రామ్ లో కూడా తను పోచమైదాన్తో పాటు ఉర్సు కరీంబాద్ లో 2 చోట్ల పాల్గొనడానికి కొద్ది నిమిషాల క్రితమే బయటికి వెళ్లారు. సో అప్పుడు కూడా మనం ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేస్తాము. అసలు మౌనానికి కారణం ఏందని అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఆమె నో కామెంట్ అంటూ వెళ్ళిపోయారు. దీన్ని బట్టి చూస్తే హైకమాండ్ నుంచి వచ్చేటువంటి ఆదేశాల ప్రకారం తాను తర్వాత మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవైపు తనపై తను రాజీనామా చేయాలంటూ కూడా ఒత్తిడి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయినా కూడా తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేరు. 39 పేజీలతో కూడినటువంటి రిపోర్టును క్రమశిక్షణ కమిటీ ప్రస్తుతం హైకమాండ్ కు నివేదిక. అందులో ప్రధానంగా 8 పేజీల లోపల సుమంత్ కు సంబంధించిన వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి అనే వ్యవహారాన్ని అందులో పెట్టారు. సో దీన్ని బట్టి చూస్తే సుమంత్ వ్యవహారం పైన కీలకంగా కొండా వెనుక నడిపించారు. నిన్న మల్లు రవి కూడా మాట్లాడారు. ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుంది, అందరూ ఒకటే, మాకు ఇక్కడ కులం కార్డు పెట్టాల్సిన అవసరం లేదు అని కూడా మాట్లాడారు. అంటే ఇందులో 2 వర్షం. సో కులం కార్డు, బీసీ కార్డు అనేది పక్కన పెడితే తన వ్యవహారం, తన మంత్రి పదవి చేసినప్పటి నుంచి కూడా అటు సుమంత్ వ్యవహారమే చాలా సార్లు బయటకు వచ్చి సుమంత్ వ్యవహారం కారణంగానే అధిష్టానంతో కొండా సురేఖ ఫ్యామిలీ అటు కొండా సుస్మిత కూడా కీలక వ్యాఖ్యలు గతంలో చేశారు. ఇప్పుడు కూడా అసలు సుమంత్ వ్యవహారం సంబంధించి గతం మన జూబ్లీహిల్స్ లో కేసు నమోదైన విషయం చూస్తాం. సో ఇప్పుడు ఆ స్థాయిలో కొండా సురేఖ గానీ సుస్మిత గానీ ఆ కేసు విషయం లోపల ఎటువంటి డిపెండ్ చేయట్లేదు. సో అంటే సుమంత్ వ్యవహారమే ప్రధానంగా సురేఖ వైఖరికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అందులో రిపోర్ట్ లో కూడా కీలక అంశాలు సుమంత్ గురించే వ్యవహారం చేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఆ వ్యవహారంలోనే కొండా సురేఖకు షాక్. రైట్ వేణు, థ్యాంక్ యూ. అన్నిటికీ మౌనమే సమాధానంగా ప్రస్తుతం కొండా సురేఖ వ్యవహార శైలి అయితే కొనసాగుతుంది. చూద్దాం మరి ఏఐసిసి నుంచి ఎటువంటి